ఇక్కడ ఎమ్మెల్యే నీ రాజ్యాన్ని కొనసాగిస్తున్నావు. నువ్వు ఎమ్మెల్యే కొనసాగించినప్పుడు నీ ఊళ్ళో ఉన్న రెడ్ల వైపు కొందరు రెడ్ల వైపు నువ్వు నువ్వు బాధితులైనటువంటి బీసీ ఎస్సీ ఎస్టీల పక్షాన ఉన్నావా ఎమ్మెల్యే అంటే? ఎమ్మెల్యే దీనికి చెప్పాలా, ఆర్డీఓకి చెప్పాలి, లేదా ఎంఆర్ఓకి చెప్పాలా? ఎమ్మెల్యే నుంచి డైరెక్షన్ లేని ఆర్డీఓ కదలడం, ఒకవేళ కాదని నేను అట్లా చేసేవాడిని కాదని మీరు అంటే, మీరు ఆ మాట అంటే మీరు ఎందుకు రాలేదని నేను అడుగుతున్నాను. అంటే మీరు ఎంఆర్ఓ చెప్పాలా, ఎంఆర్ఓ ఇక్కడికి రాలే. నేను పోలీసు వాళ్ళని అడిగినా తల ఉంచుకొని మౌనంగా ఉంటాను, ఆర్డీఓని అడిగినా తల ఉంచుకొని మౌనంగా ఉంటారు. మీ దగ్గర సమాధానం ఎందుకు లేదు సార్? ఇది నో, మీ దగ్గర ఆన్సర్ ఉందా అంటున్నా. ఏమింది మీరు ఎంఆర్ఓకి ఎందుకు చెప్పలే అంటే? మీరు ఒకటి నాకు తెలియదు అన్నారు ఎంఆర్ఓ గారు. ఒక మనిషి చచ్చిపోయిన సంగతి ఒక ఎంఆర్ఓకి తెలియదంటే మీ పోస్ట్ దేనికి మేడం? మీ ఎంఆర్ఓ పోస్ట్ మీ మండలంలో ఒక మనిషి చనిపోయింది తెలియదా? మేడం గారు ప్లీజ్ ఏమనుకోవద్దు. మీరు ఆ సమాధానం అమాయకత్వంగా చెప్పారా? మీ అమాయకత్వానికి నేను బాధపడాలా, మీరు మీ మౌనానికి బాధపడాలా అర్థం కాదు. మీ మండలంలో ఒక మర్డర్ అయిన సంగతి, ఒక శవాన్ని పట్టుకొని మీ మండలంలో 2 రోజులు తిరుగుతుంటే నాకు ఆ ఇన్ఫర్మేషన్ లేదనడం ఎంతవరకు కరెక్ట్ మేడం? మీరంటే అభిమానం, మీరు వ్యక్తిగతంగా మీ పట్ల మాకు ఎంతో సానుభూతి ఉంది, మా వర్గాలే. కానీ ఏ సిస్టంలో ఉండి పని చేస్తున్నాం మనం? మనకు అంతరాత్మ ఎట్లా ఉపయోగపడుతుంది అసలు? ఆర్డీఓ గారు మీరు దీని మీద మౌనమే అంగీకారం అన్నా పర్వాలేదు, మేమేం బాధపడము. కానీ మాకు జరిగిన విషయం ప్రపంచానికి తెలవాలని చెప్తున్నాను నేను. ఈ విషయాన్ని ఒక చనిపోయిన శవం దగ్గరికి, బీదాబిక్కి జనం దగ్గరికి ఒక్క పైసా లేని వాళ్ళు శవాన్ని పట్టుకొని 2 రోజులు ఇక్కడ తిరుగుతుంటే, ఆ 2 రోజులు న్యాయం కోసం తిరుగుతుంటే అసలు ఆర్డీఓ రెవెన్యూ నుంచి, ఆర్డీఓ ఫ్రమ్ కలెక్టర్ నుంచో, చీఫ్ సెక్రటరీ నుంచో మీరు మాకు ఏదైనా చెప్పి మీరు పోలీసులను కోఆర్డినేట్ చేయాల్సినటువంటి పాత్ర ఆర్డీఓ. పోలీసు వాడు దిక్కు లేకపోయా, పోలీసు వాళ్ళు బ్రహ్మాండంగా తిరుగుతారు. రాయగా మాకు ఏంది ఎమ్మెల్యే అంటున్నాడు, మాకు రేవంత్ రెడ్డి అంటున్నాడు అన్నట్టు తిరుగుతాడు. ఆయన ముఖం చూసిర్రు ఇందాక డిఎస్పీ చేసుకోండి, ధర్నా చేసుకోండి, మాకు ఎమ్మెల్యే ఉన్నాడు, మంత్రులు ఉన్నారు, మాకు రెడ్లందరూ అండగా ఉన్నారు అన్న అంత కాన్ఫిడెన్స్ లో తిరుగుతుండే ఊపిరి పీల్చుకుంటా ఆయన. అందుకనే మేము అంటున్నాం సార్, ఒక ఆర్డీఓగా, ఒక ఎంఆర్ఓగా చచ్చిపోయిన బాడీ దగ్గరికి, ఆ ఫ్యామిలీ దగ్గరికి చిన్న మెరిసి, చిన్న అభిమానం, మీరు వాళ్ళ మీద ఉన్న చిన్న ఏదైనా ఒక మీరు ధర్మం ఏదైతే ఉందో అది చేయలేకపోయిందని మేము బాధపడి మిమ్మల్ని అడుగుతున్నాం. మీ ప్లేస్ లో రెడ్డి అధికారులు, వేరే అధికారులు, వెలమకమ్మ అధికారులు ఉంటే అసలు మీరు ఇక్కడ ఉంటారా సార్? చుట్టుముట్టి ఊపిరి ఆడకుండా చేద్దాం. మా వర్గాలు కాబట్టి ఆగాం. ఇది ఒక్కటన్నా మనసులో పెట్టుకొని ఇక్కడ నుంచి బయలుదేరండి, అర్ధ గంటలో ఆ ఊరు పంపిస్తాం. ఇంకోటి, బాధితులు ఎవరు పడితే ఎవరు పిలిస్తే వాళ్ళకి దగ్గరికి నేను బాధితులు పంపను. బాధితులంతా, ఈ సంఘటనలో జరిగిన బాధితులంతా బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ ధర్మ సమాజ్ పార్టీ విశారదన్ కంట్రోల్లో ఉన్నారు. ఎక్కడికి పోరు బాధితులు, ఎవరు చెప్పకుండా బయటికి పోరు.